ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13వ వచనం. హీ విల్ బ్లెస్ దోస్ హూ ఫియర్ ద లార్డ్, స్మాల్ అండ్ గ్రేట్ alike. Psalms chapter 115 verse 13. ఈ రోజుకు గాను మహోన్నతుడైన సర్వశక్తిమంతుడైన సర్వాధికారి అయిన దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఆశీర్వాదాలు ఎవరు కోరుకోరండి? అందరికీ ఆశీర్వాదాలు కావాలి. అయితే అటువంటి ఆశీర్వాదాలు మనకి కావాలి అంటే ప్రభు వాక్యం ఈ రోజున చాలా సుస్పష్టముగా తెలియపరుస్తుంది. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన ఆశీర్వాదములు, మెండైన దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి అని. ఈ రోజున అనేకులు దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం రకరకాలుగా ప్రయాసలు పడుతున్నారు. వారికి ఉన్నది ఏవేవో సమర్పించుకుంటున్నారు. వారికి ఉన్న ధనము, వారికి ఉన్న జ్ఞానము, వారికి ఉన్న సమయము, ఇలా ఏదో ఒక విధంగా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. అయినా వారు మాత్రం వారి జీవితాల్లో దేవుడిచ్చు ఆశీర్వాదాలను చూడలేకపోతున్నారు. కొంతమంది సేవకులు లేదా దైవజనులు అనబడుతున్న వారు సహితము చెప్పే మాట ఏమిటో తెలుసా? నీవు ఆశీర్వదింపబడాలంటే, నీవు అనుకున్న కార్యము నీకు జరగాలంటే, నీవు దేవుని నుండి మేలులు పొందుకోవాలంటే నీ దగ్గర ఉన్న ధనముతో దేవుని సన్నిధికి ఇవి తీసుకొనిరా, దీనికి స్పాన్సర్ చేయండి, దానికి స్పాన్సర్ చేయండి, అప్పుడు నీవు దేవుని ద్వారా ఆశీర్వదింపబడతావు అని ఒక తప్పుడు స్టేట్మెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అన్యులైన వారు ఆలోచన చేస్తారు, ఏదో బలులు సమర్పించుకుంటే, తలనీలాలు ఇస్తే, మరేదో చేస్తే నేను ఆశీర్వదింపబడతాను, నాకున్న సమస్యలు నా నుండి తొలగిపోతాయి, నాకున్న ఇబ్బందులు కన్నీరు పోయి ఆనందము నా జీవితంలోనికి వస్తుంది అని ఇదే విధమైన ధోరణి, ఆలోచన విశ్వాసుల్లో సహితమో దేవుని బిడ్డల్లో సహితమో కలిగి దేవుడు చెప్పిన సత్యమేమిటో మరచిపోయి జీవిస్తున్నారు. మీరు అనుకోవచ్చు, అలా అయితే దేవుని సన్నిధిలో కానుకలు ఇవ్వడం తప్పంటారా? దేవుని యొక్క పరిచర్యకు సహకరించడం మంచిది కాదంటారా? దేవునికి నా సమయాన్ని, నా శక్తిని ఇవ్వడం విలువ లేనిది అంటారా? దేవుని సువార్త పని నిమిత్తము నాకు చేతనైన సహాయం చేయడం మానేయమంటారా అని. అయితే వీటికి సమాధానం ఏమిటంటే, వీటిలో ఏవి కూడా తప్పు కాదు. దేవునికి ఇచ్చింది ఏదైనా నూరింతల ప్రతిఫలముతో మనకు తిరిగి వస్తుంది, దానిలో సందేహం ఏమీ లేదు. అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది, వీటన్నిటికంటే ప్రాధాన్యమైనది ఒకటి ఉన్నది. అదే దేవుని యందలి భయభక్తులు అని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధమైన లేఖనములు చాలా సుస్పష్టముగా తెలియజేస్తున్నాయి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరములు తరతరములకుండును అని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్ని మనము దేవుని కొరకు చేసినా, ఏమి ఇచ్చినా, ఆయన యందు భయభక్తులు లేకపోతే ఎప్పటికీ మనము ఆశీర్వాదములను చూడలేము. ఒకవేళ దేవుని యందు భయము కలిగి ప్రవర్తించగలిగితే, దేవుని మాటల ప్రకారం వాక్యానుసారంగా మనము జీవించగలిగితే, వాక్యము సెలవిచ్చినట్లుగా పిన్నలనేమి పెద్దలనేమి అందరినీ ప్రభువు ఆశీర్వదించును అని. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రవర్తించే ఎవ్వరికైనా ఆశీర్వాదాలు ఎటు పోవండి. ఒక పాస్టర్నే నేను ఆశీర్వదిస్తాను, ఒక ఇంటర్నేషనల్ స్పీకర్నే నేను దీవిస్తాను, ఒక రాజునే, ఒక నాయకుడినే నేను ఆశీర్వదిస్తానని దేవుడు ఎప్పుడూ కూడా చెప్పలేదు. మనము ఎటువంటి వారమైనా, ఎంత తక్కువ స్థాయిలో ఉన్నా, ఎంత అల్పులంగా ఈ లోకంలో జీవిస్తున్నా, దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారందరినీ ఆశీర్వదిస్తానని అంటున్నాడు. మరి ఈ వాక్యము వింటున్న ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? లేక దేవునికి నేను నా దశంభాగం ఇస్తున్నాను, నేను దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్తున్నాను, నేను ఎంతో ఘనంగా మంచి వాయిస్తో దేవుణ్ణి స్తుతిస్తున్నాను, ఎంతో మంచిగా వాక్యమును చెప్తున్నాను, నాకెందుకండి ఆశీర్వాదాలు రావడం లేదు, నాకెందుకు దేవుడు తన దీవెనలను దయచేయడం లేదు అనే పరిస్థితుల్లో నీవు ఉన్నావా?
ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని ఆశీర్వాదములకు ఎటువంటి లిమిట్ లేదండి. నిరంతరము అవి వస్తూనే ఉంటాయి. ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే, దేవుడు అబ్రహాముతో నీ కుమారుణ్ణి ఇవ్వమని బలిగా అర్పించమని అడిగినప్పుడు అబ్రహాము దేవుని మాటను వ్యతిరేకించలేదండి. దేవుడంటే భయము భక్తి ఉంది గనుక దేవుడు చెప్పినట్లు చేశాడు. యోక్త తాను చేసిన వాగ్దానమును తృణీకరించక తనకు ఎదురొచ్చినదని తన కుమార్తె అయినా వెనుక తీయలేదు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వలన ఈ రోజున ఆశీర్వాదం ఇచ్చేది మనుష్యుడు కాదండి. వాక్యం సెలవిస్తుంది, యెహోవా ఆశీర్వదించును అని. మనము దేవునికి భయపడాలి తప్పితే మనుషులకు కాదు. దేవుని ఆశీర్వాదములు కోరుకోవాలి తప్పితే మనుషులు చేసే దానం కాదు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, నీ జీవితంలో ఆశీర్వాదాలు లేవు అని నీవు దుఃఖిస్తున్న స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తులు ఉంటే నీవు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలను చూడగలవు అని, ఆయన నుండి మేలులు పొందుకొనగలవు అని. అందునిమిత్తమునే దేవునికి ఏవేవో ఇస్తున్నాము, కానీ ఆయన అంటే భయముందా, భక్తి ఉన్నదా అని ఆలోచించుకొని ఆయన మెచ్చిన విధంగా, ఆయనకు నచ్చిన విధంగా జీవించుదాం. దేవుని యొక్క దీవెనలను పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడైన దేవా, మహోన్నతుడైన మా తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, మరి రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయ్యా, మీ యందు భయము భక్తి కలిగిన వారికి మీ ఆశీర్వాదములు, మీ మెండైన దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయని తండ్రి వాక్యము ద్వారా తండ్రి సెలవిచ్చినందుకు స్తోత్రములు. మీరు మాతో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభువా ఈ రోజున దుఃఖముతో నిండి ఉన్నారో ప్రభువా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క దుఃఖమును తీసివేసి, అయా దుఃఖమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, సంతోషమును, సమాధానమును దయచేయమని ప్రభువా, మీ యందు భయము భక్తి కలిగి జీవించుటకు వారికి తండ్రి మీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టండి. ఎటువంటి అనారోగ్యముతో బిడ్డలున్నా, ఎటువంటి వ్యాధి బాధలతో బిడ్డలు ప్రభువా ఉన్నప్పటికీ అయా స్వస్థపరిచే దేవుడవు. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కార్చిన రక్తము చేత అయా మీరు మా కొరకు తండ్రి అయా చేసిన త్యాగమును బట్టి మాకు స్వస్థత కలుగుచుంది నా ప్రభువా. నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాము ప్రభువా. అయా విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి. కృప చూపించండి నా తండ్రి, కనికరము చూపించండి దేవా. ప్రతి బిడ్డ పైన మీ హస్తము నుంచి ప్రభ సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అత్త కోడళ్ళ మధ్య విభేదాలు, అన్న తమ్ముళ్ళ మధ్య విభేదాలు, అక్క చెల్లెల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. సంతోషంతో సమాధానంతో ప్రతి బిడ్డను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా అదే విధంగా నా తండ్రి ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. మంచి జాబును బిడ్డలు పొందుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా ప్రభా మీ యొక్క జ్ఞానము చేత బిడ్డలను నింపమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో వారిని లేవనెత్తండి అయ్యా. అయ్యా వారికి ఉన్నటువంటి ధనాన్ని ఇతరులకు ఇచ్చి ప్రభా మోసపోయిన స్థితిలో విరిగి నలిగిన హృదయముతో బిడ్డలు ఉన్నట్లయితే అయ్యా వారిని తండ్రి మీరే తండ్రి మార్చి వారికి ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో తిరిగి చెల్లించడానికి కృపను అనుగ్రహించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి తండ్రి. ఇల్లు గడవని పరిస్థితిలో ఉండి మీకు మొరపెడుచుండగా వారి మొరను మీరు ఆలకించండి నా ప్రభా. మరి తండ్రి చేసిన అప్పులు తీర్చుకోలేక అయా మరి తండ్రి విరిగి నలిగిన స్థితిలో ఉన్నారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు తోడుగా ఉండండి అయా. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అయా త్రాగుడు వ్యసనాలతో బానిసలై తిరుగుతున్నటువంటి ప్రతి బిడ్డకు అయా యేసు నామములో విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి అయా ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని బ్రతిమిలాడుకుంటూ దైవజనులందరినీ కూడా దీవించమని, సువార్థికులందరినీ మీరు ఆశీర్వదించమని, మిషనరీస్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచమని తండ్రి మీ యొక్క పరిచర్యను
పరిచర్యను చేస్తుండగా ప్రభా నురంతల ప్రతిఫలం వారికి దయచేయమని, అనేక ఆత్మలను రక్షించే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, నెమ్మదికరమైన జీవితంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరి స్థిరపరచునుగాక.